యెహెజ్కేలు గ్రంథములో చెప్పినట్టుగా మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనమైపోతుమి అని అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఎక్కడో విడివిడిగా ఉన్నటువంటి ఎముకల్ని, మాంసం లేని ఎముకల్ని, కండరాలు లేని ఎముకల్ని, నరాలు లేని ఎముకల్ని ఏక స్వరముతో పిలిస్తే ఏకమైపోయాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి? ఒకటైపోయినాయి. మనుష్య రూపం వచ్చేసిపోయినాయి. మనిషి యొక్క శరీరమును వచ్చేసింది, కండరములు వచ్చేసాయి, నరములు పొదిగించబడ్డాయి. మనిషిగా మరలా అతనిలో జీవాత్మ వచ్చేసింది. ఒక మనిషిగా కనపడ్డాడు. ఎవరు అంటే వీరే ఇజ్రాయేలీలు, వీరు మహా సైన్యము అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. మహాసైన్యము. ఇప్పుడు ఇంతకాలము ఎండిపోయి ఉన్నావు. ఇప్పుడు ఏడ్చినా కన్నీళ్ళు రావు నీకు. ఏడవడానికి ఈ పేగులే బయటకు వచ్చే విధంగా ఉంటున్నాయి. కానీ నీ జీవితంలో ఒక్క సక్సెస్ కూడా లేదే, ఒక్క వండర్ కూడా లేదే. నేను సాక్ష్యం ఎవరైనా చెబుతుంటే నేనెప్పుడు చెప్పాలనుకుంటున్నావే? నీ కుటుంబంలో దేవుడు ఏ మేలు చేస్తాడని ఎదురు చూస్తున్నావే? దేవుడు చేయడానికి ఎందుకు ఇంత కాలం పడుతుందని ప్రశ్నించుకుంటున్నావే? దేవుడికి నేనొక్కడే ఇలా పాపం చేస్తున్నానా, ఇలా జరగడానికి అని అనుకుంటున్నావే? పరిస్థితులు చూడండి ఇలా ఉంటే ఎందుకు నా కుటుంబంలో దేవుడు చేయలేకపోతున్నాడు, ఎందుకు నా కుటుంబంలో మేలులు జరగలేకపోతున్నాయి అంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన నీ మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. నీ మనవి ఆలకించాలా? అది నీకు తెలియాలా? అది నువ్వు వినాలా? అది నువ్వు చూడాలా? ఆయన చిత్తం చొప్పున జరిగించు. తప్పకుండా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఒక అద్భుతమైన మాట చెప్తా, మీరు వినడానికి ప్రయత్నం చేస్తారు కదా. చూడండి, అంటే మీకు ఎరిగింది. మార్కు సువార్త 9:29. ఏంటట? చదవండి. ఏంటట? దేని వలన? ప్రార్థన వలన. ఏ ప్రార్థన? 3 ప్రార్థనలు చెప్తా వినండి. ఇప్పుడే మీరు చదివారు 3 ప్రార్థనలు. యోహాను సువార్త 9:31 చదివారు. 1 పాపం లేని ప్రార్థన, 2 దైవ భయము కలిగిన ప్రార్థన, 3 దేవుని చిత్తము చొప్పున జరిగించే ప్రార్థన. ఆ 3 మాటలు ఉన్నాయా లేవు అందులో? ఆ ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి మొదలు పెట్టండి. రేపే నీ ఇంటికి సంబంధం వస్తుంది. రేపే నీ కోడలు కన్సీవ్ అవుతుంది. నువ్వు లేనిది నీ కళ్ళారా నువ్వు చూడాలి. అదే అద్భుతం అంటే కదా. ఎక్కడో మనము గిన్నిస్ బుక్లో చూసే వండర్ కాదండి, నీ బుక్లో రాసుకునే వండర్ దేవుడు చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు జయ పాస్టర్ గారు మీరు ఎట్లా వాక్యాలు రాస్తున్నారో, మనం ఏదన్నా వండర్ అన్న దగ్గర ఏం చేస్తాం? రెడ్ ఇంకుతో అండర్లైన్ చేస్తాం ఇష్టమైన వాక్యం దగ్గర. అదే నీలో దేవుడు చేయబోతున్నాడు. అదే నీకు వండర్. ఇంకంతకంటే ఏం కావాలి? ఒక మంచి సంబంధం నీ కూతురికి, ఒక మంచి సంబంధం నీ కుమారుడికి, మంచి గర్భఫలం, జాబు, ఇంకా నీ కుటుంబంలో ఏదో పెట్టుకొని ఉంటావు ఆశలు, ఏదో పెట్టుకొని ఉంటావు కోరికలు, ఏదో పెట్టుకొని ఉంటావు మార్పు, ఏదో నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావు. ఇప్పటి వరకు నీ ఆశ ఏమైపోయిందంట? విఫలమైపోయింది. ఫెయిల్యూర్. పాస్టర్ గారు అలా చెప్పకండి, సక్సెస్ కాదని. నాకు ఇప్పుడే నేను తట్టుకోలేకపోతున్నాను. సక్సెస్ అనే మాట నేను వినలేకపోతున్నాను. అది నా జీవితంలో జరగదు, ఆ యొక్క అదృష్టం నాకు లేదు అనేటటువంటి అనుభవించిన నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతుందే ది గ్రేట్ సక్సెస్. దేవునికి స్తోత్రం. నేడు నువ్వు గొప్ప వింతలు చూడబోతున్నావు. ఏం చూడబోతున్నావు? దీన్ని మీరు సాక్ష్యంలో చెప్పాలంటే నాకు కాల్ చేసి చెప్పాలి. పాస్టర్ గారు మీరు అన్న తర్వాత ప్రార్థనలో ఈ 3 ప్రార్థనలు చేశా. 1 నెంబర్ 1 పాపం లేని ప్రార్థన చేస్తున్నా.
అంటే నేను ఆజ్ఞను అతిక్రమించను, సేవకుడు మాటను ధిక్కరించను, బైబిల్ని నిర్లక్ష్యంగా చదవను, ప్రార్థించేటప్పుడు నిర్లక్ష్యంగా చేయను, దేవుడి యొక్క భయంతో చేస్తానన్నది అదే పాపం లేనటువంటి ప్రార్థన. రెండవది దైవ భక్తుడైనటువంటి వాడై ఉండాలి. అంటే దేవుడికి భక్తుడంటే చాలా ఇష్టం. ఆ భక్తుడు ఎలా ఉండాలంటే ఒక నిష్ట కలిగిన వాడుగా ఉండాలి. మనసులో కష్టం పెట్టుకోకుండా భక్తి చేయాలి. మనసులో దేవుడికి ఎటువంటి స్థానం కల్పిస్తావో ఆ భక్తితో దేవుడి దగ్గరికి రావాలి. ఆ భగవంతుడి దగ్గర నిలబడే భక్తుడు భక్తుడికి మధ్య ఎటువంటి భేదము లేనటువంటి వారధిగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నెంబర్ 3, దేవుడి చిత్తము చొప్పున ఆయన ఏది చెప్తున్నాడో అదే చేయాలి. ఆయన ఏది చెప్తున్నాడో అలానే చేయాలి. ఆయన ఏది చెప్తున్నాడో అలానే జరిగించాలి. ఆయన ఏది చెప్తున్నాడో అలానే ప్రార్థించాలా. ఆయన ఏది చెప్తున్నాడో అలానే చదవాలా. ఈ 3 ప్రార్థనలు చేయండి. రేపే ఇంకా మనకి 1 తారీఖుకి వారం కూడా లేదు, కరెక్ట్గా 1 తారీఖు వస్తుంది. ఎంతమంది చెప్తారు చెప్పండి సాక్ష్యం? దేవుడు నిజంగా ఒక గుడ్ న్యూస్ చెప్పాడని. నేను చెప్పాను మా అబ్బాయికి, లేదు నువ్వు చర్చికి వెళ్ళి చూడు, నువ్వే నాకు చెప్తావు. లేదు డాడీ, నేను అట్లా ఎన్నోసార్లు అడిగి విసిగిపోయా, ఇదే మాట చెప్పాడు, అందుకొరకే నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, 3 వారాల తర్వాత చెప్తావు అన్నాను. ఎగ్జాక్ట్లీగా ఆయన వెళ్ళిన తర్వాత 3 వారాలకే చెప్పాడు, డాడీ వచ్చేసింది ల్యాప్టాప్. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడింది దేవుడు పంపించింది నేను మాట్లాడటానికి కాదు, మీతో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు. నేను చెప్పుకోవడానికి కాదు, దేవుడు చెప్పడానికి వచ్చాడు. ఏదో నా ఫీలింగ్ చెప్పడానికి కాదు, నీ ఫీలింగ్ చెప్పడానికి వచ్చాడు ఆయన. ఏదో నేను ఎక్స్పోజ్ చేయడానికి కాదు, ఆయన మిమ్మల్ని అలా నిలబెట్టడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది దేవుని నడిపింపు. ఐఎమ్ నథింగ్. ఒక బౌల్ పాత్రని నేను, ఒక పాత్ర. మా దగ్గర పాత్రల గురించి కొన్ని వారాలు చెప్పాను. ఏ పాత్ర ఉంటే దేవుడు ఏం చేస్తాడు. పాత్రల పేర్లు ఉన్నాయి బైబిల్లో. గిన్నె అని ఉంది. ఏది తీసుకున్నా ఒక 5-6 నెలలు తీసుకుంటా ఒక సబ్జెక్ట్. ఒకటి దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఒక గుడ్డివాడు బోధించే వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట, పరిసయ్యులకు చెప్తున్నాడు. ఓ పరిసయ్యులారా, మీకు తెలియదా, నేనైతే పుట్టు గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూస్తున్నా అని బోధించే వాళ్ళకి, ఆ పరిసయ్యులకు చెప్తున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. మీరు పాపం చేస్తున్నారు పరిసయ్యులయ్యుండి, నేను గుడ్డివాడయ్యుండి కూడా నేను పాపం లేదు కాబట్టి దేవుడు నాకు చూపునిచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు మనం, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పొచ్చు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? చెప్పొచ్చు. ఆ ధైర్యం నింపడానికి ఈరోజు దేవుడు ఈ సండే అవకాశం ఇచ్చాడు. అదే 21 ఉంటే మీకు 21 మెసేజ్ వేరే ఉండేది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటాడు? చెప్పండి కంటిన్యూగా. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు ఎంతసేపు ఉంటారు? వాస్తవానికి నేను ఇంకా మీకు ముందే చెప్పాను, ఇవన్నీ కొన్ని ముందు చెప్తాను, వాక్య ప్రవేశం కంటే ముందని. వాక్య ప్రవేశం వేరు ఉంటుంది నా దగ్గర, దానికి కొంత టైం పట్టుద్ది. 1/2 అవర్ పట్టవచ్చు, 1 అవర్ పట్టవచ్చు, లేకపోతే ఇదే ముగింపు కావచ్చు. అంటే నేను చెప్పానుగా, మీకు ఉన్న పరిస్థితులను బట్టి మీరు రెగ్యులర్గా ముగించే టైంని బట్టే ముగించుకోవాలని మీరు ఫిక్స్ అయ్యి ఉంటే దేవుడు ముందే ఫిక్స్ అయ్యి ఉంటాడు. అంతే కదా. ముందు ఆయన ఏంటంట, మనసు ఎరిగిన వాడు కదా. దేవుడు నీ ప్రార్థన వినాలి, దేవుడు నీకు అటువంటి వండర్ ఏదో నీలో జరగాలి అంటే ఈ గుడ్డివాడు చెప్పినట్టుగా ప్రార్థనలో ఈ 3 థింగ్స్ ఉండాలి. ఈ 3 కార్యాలు చేయడానికి ఇష్టపడు. నేను కూడా చూడబోతున్నాను, నేను కూడా మీ ముందు సాక్ష్యం చెప్తాను. మరలా నేను ఎప్పుడు వస్తా? జనవరి అంటే మధ్యలో 1 నెలే లేదు, మొన్నే వచ్చిపోయారుగా అన్నట్టే ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా,
మీరు ఇంతవరకు ఏ వర్తమానాలు విన్నారో, ఎలా ప్రోత్సహించబడ్డారో, ఎలా ఉజ్జీవింపబడ్డారో, ఎలా నేర్చుకున్నారో, ఎలాంటి విషయాల మీద మీరు మనసు పెట్టారు, కాన్సన్ట్రేట్ చేశారో, వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు వినే వాటితో కలపండి, లింకప్ చేయండి. ఈరోజు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. దేవుడు అందులో నుండి కొన్ని తీస్తాడు, అందులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఉపవాసము వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. ఈ 3 పనులు మీకు ఉపవాసములో మాత్రమే దొరుకుతాయి. ఉపవాసం ఉన్నప్పుడు పోయినసారి చెప్పాను, శుద్ధీకరణ. మనిషి ముందు ఉపవాసములో ఎంతో శ్రేష్టమైన నిష్ట కలిగిన వ్రతం అది. జనరల్ ప్రేయర్ వేరు. ఉపవాసం అంటే ఒక నిష్ట కలిగిన వ్రతం అది. దేవుడితో చేసుకున్నటువంటి ఒక మంచి నిబంధన అది. శరీరాన్ని చంపుకొని దేవుడికి ఇచ్చేటటువంటి అవకాశం అది. అందుకే భక్తులు పాత పాటలో ఉంటుంది, నీ దేహము ధనము సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహం, నీ ధనం, నీ సమయం ఎవరికి ఇవ్వాలట? మీకు వచ్చా ఆ పాట? ఉందా లేదా? ఉంది కదా. కానుకల పాటలో నీ దేహము ధనము సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహము ధనము సమయము అంటే అట్లంటే మీకు ఏమన్నా ఐడియా వస్తుందని. నీ దేహం, నీ ధనం, నీ సమయం పాపం లేకుండా భక్తి కలిగి దేవుని చిత్తం చొప్పున నీ దేహము, ధనము, సమయము నీ దేవుడికే సమర్పించు. కానీ మనం ఏం చేస్తాం? సమయాన్నే సమర్పిస్తాం, దేహాన్ని సమర్పించం, ధనాన్ని సమర్పించం. కొంతమంది ఫాస్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ ఫాస్టింగ్ డేస్లో ఎంత ఖర్చు అవుద్దో అదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకొస్తూ ఉంటారు. అంటే మీ దగ్గర వాతావరణం ఎట్టుంటుందో ప్రాంతాలను బట్టి కూడా ఉంటాయి కొన్ని క్రైస్తవ కదా నడిపింపులు. కాబట్టి ఉపవాసము వలనే తప్ప దేని వలన వదిలిపోదు. నువ్వేది పొందుకోవాలన్నా, నువ్వేది చూడాలన్నా, ఇంతవరకు నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకున్నా, నీ దగ్గరికి ఏ కార్యమైనా నడిచి రావాలనుకున్నా, ఏ ఫలితం రాలేదని నువ్వు నిరాశపడి ఫలితము చూడాలనుకున్నా, నువ్వు నిరుత్సాహంతో ఉన్నావేమో, నిరాశతో ఉన్నావేమో, నువ్వు నలిగిపోయి ఉన్నావేమో, నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నీ ఇదంతా చీకటి ప్రార్థన అయిపోతుందేమో, నీకు సంతోషంగా చేసే మనసు రాకుండా అయిపోతుందేమో, ప్రార్థనలో దేవుణ్ణి సంతోష పెడదామంటే ఆ మాటలు కూడా రాలేక నీ మూలుగులతోటే ఉంటున్నామేమో. లేదు లేదు లేదు, నీ ఆశ విఫలము కాలేదు, నువ్వు నశించిపోలేదు. యేసు ప్రభు ఈరోజు నీకు ఒక వండర్, అద్భుతం చేయబోతున్నాడు. అది మర్చిపోకండి. లూకా సువార్త 5:26 నేడు గొప్ప వింతలు చూచితిమి. చూడడానికే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నీలో ఏదో ఒక గొప్ప వింత దేవుడు చేయాలనే నిన్ను ఈ స్థలములో కూర్చోబెట్టాడు. ఆ గొప్ప వింత నీ పట్ల దేవుడు జరిగించాల ఆశ నీకుందా? ఆ గొప్ప వింత ఆ మంచం ఎత్తుకున్న వాడిలో ఉన్నట్టుగా, ఆ గొప్ప వింత పుట్టుకుడి వాడిలో ఉన్నట్టుగా నాకెందుకు జరగదు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్న దేవుడే నేను ఆరాధించేది, వాళ్ళు ఆరాధించిన దేవుడే నేను ఆరాధిస్తున్నా. ఆ దేవుడే నా పట్ల కూడా చెయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నీవు ఈ పిలుపునందుకో, ఈ స్వరాన్ని విను. దేవుడి దీవెన నీకు సమీపంగా ఉంది. ఎక్కడుందంట? కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఒక లోయలో నుండి నువ్వు బయటికి రాబోతున్నావు. ఒక విషాద ఛాయలో నుండి నువ్వు బయటికి రాబోతున్నావు. దేవుడు నిన్ను సమస్త ఆనందముతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం.
8:23. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఏంటంట? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి. ఏ సంగతి? ఆ సంగతి, ఏదో ఒక సంగతిని బట్టి ఏం చేశారట? మా దేవుని వేడుకొనగా. ఎవరిని వేడుకున్నారట? మా దేవుణ్ణి మేము వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాడు. చూసారా? నీ మనవి ఇప్పుడు అంగీకరించాల. ఎంత చక్కగా చెప్తున్నారు. మేము ఉపవాసం ఉన్నాం. ఆ సంగతిని బట్టి, అయ్యగారు ఇప్పుడు చెప్పిన సంగతిని బట్టి, ఆ గుడ్డివాడు సంగతిని బట్టి, ఆ యొక్క మరి మంచం ఎత్తుకున్నటువంటి పక్షవాయు గలవాడి సంగతిని బట్టి మేము విన్నప్పుడు మేము కూడా ఉపవాసంలో ప్రార్థనలో పెట్టాం. మా దేవుని అలా వేడుకున్నాం. మేము కూడా పాపం లేకుండా ప్రార్థన చేస్తాం ప్రభువా, నీ చిత్త ప్రకారం ప్రార్థన చేస్తాం ప్రభువా అని మేము కూడా వేడుకున్నప్పుడు దేవుడు మా మనవిని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మనవి దేవుడు అంగీకరించాల. దేవుడు నీ ప్రార్థన వినాలి అని నీకుంది కదా, కానీ అక్కడ చెప్పేశారు దేవుడు అంగీకరించాడు. ఎందుకు? ఆ సంగతిని బట్టి మీరు ప్రార్థన చేస్తే. నిరుత్సాహపడకండి. దేవుడు ఎక్కడో ఒక మేలు దాచిపెట్టాడు. ఏం చేశాడు? మేలు దాచిపెట్టాడు. నేను చాలామంది అమ్మాయిల విషయంలో, అబ్బాయిల విషయంలో చూశాను. ఇప్పుడు మొన్న కూడా ఎవరో చెప్తే, ఒక అమ్మాయి విషయంలో చెప్తే 42 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి కావాలి ఇప్పుడు ఆ అమ్మాయికి చేయడానికి. 40 నుండి 38 ఉన్నాయి. చెప్పేసే ఇట్లనే ప్రార్థన చేసి, మీరు మామూలుగా సంబంధం కొరకని ప్రార్థన చేయడం కాదు, నాకు ఒక జత దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను ఒంటరిదాన్ని కాదు, దేవుడు నాకంటూ ఒక భాగస్వామిని ఇవ్వబోతున్నాడు అని మీరు ప్రార్థన చేయండి. దానికి తగిన వాడిని దేవుడు ఎక్కడో సిద్ధపరిచి ఉంచుతాడు. కరెక్ట్గా 15 రోజుల్లో ఫోన్ చేశారు, పాస్టర్ గారు పలాని ఊర్లో ఉంది, వాళ్ళు మా చుట్టాలే, వాళ్ళు అడుగుతున్నారు, మేము ఒకరోజు వెళ్ళి రావాలి అని చెప్పేసి. నీకు ఒక న్యూస్ రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. నీకు ఒక న్యూస్ రాబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాల 35 సంవత్సరాలలో రాయడానికి కూడా నా డైరీలో ఇక అది సరిపోదు. బైబిల్లో చెప్పినట్టుగా వదిలేసాయిగా అన్ని అద్భుతాలు. నేను ఒక్కటి చెప్పగలుగుతున్నా, దేవుడు నా దగ్గరకు వచ్చి మోకరించిన తర్వాత అది సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉందంటే, మార్పు లేని దేవుడు, మార్చగలిగిన వాడు, ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు మార్పు రాకపోతే తప్ప, మారితే మాత్రం ఆయన వెంటనే మార్చుకుంటాడు పద్ధతిని. నినివే పట్టణం నేను నాశనం చేయాలి అని అనుకున్నాడు, ఆయన పద్ధతి అది. నినివే పట్టణం నాశనం అయిపోతుంది, కానీ మార్చుకున్నాడు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన మార్చుకున్నాడు కదా. వాళ్ళకి చేద్దామన్న కీడును చేయక మానెను. మార్చుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఇంతవరకు అవిధేయతతో ఉన్నావేమో, నీ ఉపవాసంలో నీతి న్యాయం లేదేమో, నీ ప్రార్థనలో భక్తిలో నీతి న్యాయం లేదేమో, నీ కుటుంబంలో ఒకరొక విధంగా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారేమో, దేవుడు ఈరోజు నీకు చేయాలనుకున్న ఇంతకాలము జరిగిన నష్టాన్ని ఈరోజు ఆయన మార్చుకుంటున్నాడు. ఆ నష్టాన్ని చేయక మానతాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మాంతావా? మరి అబద్ధాలు మాంతావా? ఒక మాట చెప్పనిస్తారా? తిమోతికి రాస్తూ పౌలు గారు ఒక మాటని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. తమ్మును తాము అలంకరించుకొనవలెను.
చాలామంది అవుటర్ బ్యూటీ చూస్తూ ఉంటారు, కానీ గాడ్ వాంట్స్ ఇన్నర్ బ్యూటీ చూస్తూ ఉంటాడు. మనము అలంకరించుకునేటప్పుడు నాకు ఎంట్రికలు ఇంత మందం ఇచ్చాడు, నాకు ఇంత జడిచ్చాడు, నాకు మంచి ముక్కు ఇచ్చాడు, నాకు మంచి ఫేస్ ఇచ్చాడు అని దేవుని గణపరుచుకుంటూ నువ్వు తయారవు. ఇది దేవుని కృప అని అనుకుంటూ, ఆయన లాంటి తల నాకు ఇవ్వలేదు, ఆమె లాంటి జడ నాకు ఇవ్వలేదు, ఆమె లాంటి ఇది ఇవ్వలేదు, కానీ దేవుడు నాకు ఇలా ఇచ్చాడు అని నువ్వు దేవుని గణపరుచుకుంటూ ఉండు. నువ్వు మంచిగా ఎదిగి ఉండే. కొంతమంది దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఉంటున్నామని అనుకుంటారు, కానీ అందులో సత్క్రియ చేయరు. ఏం చేయరు? సత్క్రియలు చేయరు. స్త్రీలు ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక సంఘము నిలబడాలన్నా, ఒక సంఘములో ఉజ్జీవం రావాలన్నా, ఒక సంఘములో యూనిటీ రావాలన్నా, ఒక సంఘములో దేవుడు పని చేయాలన్నా, బ్యాక్ బోన్, సంఘానికి బ్యాక్ బోన్, హస్బెండ్కి బ్యాక్ బోన్, ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఎవరు? స్త్రీ. పౌలు గారు చెప్తూ ఉన్నాడు స్త్రీ గురించి కూడా, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా నువ్వు అలంకరించుకొని, అలంకరించుకునేటప్పుడు ఎక్స్ట్రాలు కాదు. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తాము, వాళ్ళు కొంచెం ఆ యొక్క మేకప్ పౌడర్ వేసుకొని, లిప్టిక్ వేసుకొని, వాళ్ళని చూసి అదొక ఆకర్షణ కొరకు ఉండడానికి కొన్ని షాపుల్లో కానీ అక్కడక్కడ పెడుతూ ఉంటారు లేడీస్. మనం అలాంటి వారం కాదు. మనల్ని చూసి ఎవరో ఆ షాప్లో వస్తువు కొనడానికి నిలబెట్టినటువంటి నువ్వు ఒరకరివి కాదు. ఇక్కడ దేవుని ఆరాధించి ఒక సేవకుడివి, సేవకురాలివి. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా ఏ క్రియలు చేయాలా? సత్క్రియలు చేయాలా. సత్క్రియలు చేయాల. చేస్తే ఏంటట? యెజ్రా గ్రంథంలో చెప్పినట్టుగా 8:23లో దేవుడు ఆ సంగతిని బట్టి మేము మనవి చేయగా, ఆ సంగతిని బట్టి మేము ఆ సంగతి వినిన నాట నుండి మా మనసులో నాటపోయింది. మేము అలా ప్రార్థన చేయగా, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త భార్యని విమర్శించొద్దు, భార్య భర్తని విమర్శించొద్దు. దేవుడు నీతోటి మాట్లాడేగా సరి చేసుకో అనొద్దు. ప్రార్థనలో పెట్టు, అంతే. ప్రార్థనలో పెట్టు, ప్రార్థనలో పెట్టు. నిజంగా మన సంఘములో కాకపోతే నేను అనుకున్న దర్శనంలో ఇంకొంచెం రావాలా, ఇంకొంచెం అంటే చాలా రావాలా, చాలా రావాలా. ఇంకో 2 బ్రాంచీలు రావాలా. మీకు వేరే ఊర్లో సండే సర్వీసులు నడవాలా, ఈవినింగ్ కాటేజెస్ ప్రేయర్స్ నడవాలా, రెగ్యులర్గా వర్క్ ఉండాలా. ఇప్పుడు నేను నెల చేస్తేనే కదా రేపు నాకు చేంజ్ రిటర్న్ పంపి శాలరీ వచ్చేది. నీకు చేంజ్ రిటర్న్ వాస్తవమా కాదా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో మీరే ఒకసారి ఉపవాసానికి ముందు ఒక అద్భుతమైన మాట ఒకటి మీరు చదివారా లేదో? ఉపవాసానికి ముందు దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. చూడండి, అది యెషయా గ్రంథం 58:2 మాట. అది 58:2. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిశ్చకరపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. దేవుడు తమకు ప్రత్యక్షకుడు కావాలనని వారు ఇచ్చయింతురు. మీరు ఈ మాట ఎప్పుడని చదివారా? ఉపవాసం ఉంటున్నాము, ఉపవాసం మాటే చదువుతాం కదా. కానీ ఈ ఉపవాసములో దేవుడు నాకు న్యాయమైన తీర్పు తీర్చాలా. అర్థమవుతున్నాయండి? వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? దేవుడు ఏం చేయాలా?
న్యాయమైన తీర్పు తీర్చాలా అని అడుగుతారట ఉపవాసంలో ఉన్నవారు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలా అని అడుగుతారట ఉపవాసం ఉన్న వాళ్ళు. అనుదినము దేవుడి దగ్గర ఆ విధంగా విచారణ చేస్తూ ఉంటారట. అనుదినం అంటే ప్రతిరోజు అంటే నువ్వు ఉపవాసం ఉన్నన్ని రోజులు దేవుడి దగ్గర ఒక విచారణ, ఎంక్వైరీ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. ఏంటి నిన్నటి గురించి, ఏంటి నిన్నటి ప్రేయర్లో ఏం జరిగింది, ఈరోజు ప్రేయర్లో ఏం చేయబోతున్నావు, నిన్నటి విషయంలో నాకేంటి ఆన్సర్ రాలే, స్టేటస్ ఏంటి, నిన్న స్టేటస్ పంపలేదు, ఏంటి వర్క్ అలిగేషన్ ఏంటి, నాకేం అర్థం కాలా. ప్రియులారా, ఒకవేళ ఇప్పటి వరకు తెలుసుకోకపోతే ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇది ఎప్పటికైనా అవసరమే ఈ మాట. అలా జరగనప్పుడట ఆ 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. ప్రశ్న మళ్ళీ దేవుణ్ణి. 21 రోజు ఉన్నాం, 3 రోజులు పెంచాం, 24 రోజు చేసాం. మేము మా ప్రాణాలను ఆయుషపరుచుకుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అంటారట. ఆ రోజు ముగించిన తర్వాత జరగలేగా వాళ్ళ భర్తలు ఇంట్లో వద్దే అన్న, ఓ నిష్ఠ అన్నావు, కింద పడుకున్నావు, మీరు ఎక్కడ పడుకున్నారో నాకు తెలియదు, ఇద్దరు ఒక మంచంలో పడుకున్నారో వేరుగా పడుకున్నారో నాకు తెలియదు. నేనైతే స్టార్టింగ్లో అన్ని నిష్ఠలు చెప్పాను. మేము ఉపవాసం ఉన్నాం, అసలు చూసినవా లేదా, నా కాగితం నీ దగ్గరికి వచ్చిందా లేదా, జయబాబు పంపిండా లేదా, ఏ డేట్ను పంపిండో చూడని డేట్ అడుగుతాడు ఆయన. ఫలానా డేట్లో, మరి ఆ డేట్కి కాగితం నా దగ్గర రాలే, మధ్యన ఆగిపోతే ఆగిపోవచ్చు. అవన్నీ విలాపవాక్యంలో ఉంటాయి ఆ మాటలు. నా దగ్గరికి అయితే రాలేదమ్మా. మా ప్రాణాలను ఆయుషపరుచుకున్నాం, నువ్వెందుకు లక్ష్య పెట్టట్లే. ఆయుషపరుచుకొని ఆయన అనౌన్స్మెంట్ చేస్తే చాలు ఉరుకుతూనే ఉన్నాం చర్చిలో. ఇంటికి వచ్చిన తర్వాత గంట బైబిల్ చదువుతున్నాం, గంట ప్రార్థన చేస్తున్నాం. చర్చిలో పోతే ఆడ 2 గంటలు 3 గంటలు నడువులు పోతున్నాయి. ఈ కాలంలో అందరికీ నడువుల నొప్పులు, బ్యాక్ పెయిన్లు. ఎంతకని కూర్చుంటాం, కుర్చీలో కూర్చుంటే ఇదేనా ఉపవాసం అంటారు. కింద కూర్చోవాలి. ఎలా అయ్యా, మా ప్రాణాలను ఆయుషపరుచుకున్నామయ్యా, ఏందయ్యా మా ప్రార్థన వినవా, నువ్వు ఆలకించవా, లక్ష్య పెట్టవా, లెక్కలేదా అసలు మేమంటే అని అడుగుతారట ఆయన్ని. అందుకే పై వచనం చదవాలి, 2వ వచనం. తమ దేవుడి యొక్క న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు ఉండాలి మనం. దేవుడి న్యాయ విధి లేదు, ఏం లేదు, ఒక కండిషన్ లేదు, ఒక కంట్రోల్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఏం లేదు. నవంబర్ 1 తారీఖు నుండి మన ఉపవాస ప్రార్థనలు ప్రారంభం. ఇంకంతే. ఉపవాస ప్రార్థనలకు ముందుగా ప్రిపేర్ చేసి ఒక రోజుని అనుకొని పలానా రోజు సంఘమంతా ఉపవాసం ఉందాం. నవంబర్ 1 నుండి జరిగే ఉపవాసాల కొరకు ఒక రోజంతా మనము సంఘమును దేవుడి సన్నిధిలో గడుపుదాం, దేవుడి సన్నిధిలో అడుగుదాం. దేవుడు ఏ ప్రేరేపణ ఇస్తాడో చూద్దాం, మీతో ఏం మాట్లాడతాడో చూద్దాం, నాతో ఏం మాట్లాడతాడో చూద్దాం అని దేవుడి యొక్క న్యాయ విధిని విడిచిపెట్టి చేస్తే ఏం జరుగుద్ది మరి? ఆయన దగ్గర విచారణ కూడా చేయలేదు. నేను ఉండాలా వద్దా ప్రభువా? దేవుడు అంటాడట, దేనికున్నావు? నీ ఉద్యోగం కోసం ఉన్నావు, నీ ఆత్మీయత ఎదుగుదల కోసం ఉన్నావా, నాతో మాట్లాడాలని ఉన్నావా, నాతో పోరాడడానికి ఉన్నావా, నా నీతిని పొందడానికి ఉన్నావా, నా దర్శనం పొందడానికి ఉన్నావా, నా ప్రత్యక్షత కావాలని ఉన్నావా, నా యొక్క విజన్ ఆశిస్తున్నావా, నా ప్రెజెన్స్ని కావాలనుకున్నావా, నా యొక్క గిఫ్ట్స్ పొందాలనుకున్నావా? లేదే. నువ్వు పొందాలనుకున్నదేంటి? జాబు. నువ్వు పొందాలనుకున్నదేంటి? నీ కోడలు, నీకు ఒక కూతురు, ఇట్లాంటి సంబంధాలు, నీకు కావాల్సినవి నీ అవసరాలు ఫిజికల్గా కోరుకుంటున్నావు. అక్కడ స్పిరిచువల్గా ఏం కనిపించట్లే. కాబట్టి ఈ లెటర్ నా దగ్గరికి రాలే. ఫిజికల్గా కోరుకుంటున్నావు, ఫైనాన్షియల్గా కోరుకుంటున్నావు, అన్నీ నీ యొక్క ఆత్మీయ జీవితానికి అందని దూరంలో ఉన్న వాటిని కోరుకుంటున్నావు. క్షణికమైనవి, ఏమైపోతామో తెలీదు. నీటి బుడగ లాంటి జీవితం ఉంది, చేద నుండి జారేడు నీటి బిందువు లాంటి జీవితం ఉంది. అటువంటి మనము ఇంకా తుచ్చమైనటువంటి వాటిని కోరుకుంటూ ఉంటున్నాం. అందుకొరకే ఆ లెటర్ అక్కడికి రాలా. ఉపవాసం ఉండే ముందు చేయాల్సినటువంటి ప్రేయరు 2వ వచనం. ఇది రహస్యమా కాదా? ఈరోజు
ఆలకించండి ఒక్కసారి. దేవుడు ప్రత్యక్షత కావాలి మాకు, దేవుడి న్యాయమైన తీర్పు కావాలి మాకు, దేవుడు మార్గాలు మాకు తెలియాలి ఇప్పుడు అనేది నీ కాన్సెప్ట్లో ఉందా, నీ మెనూలో ఉందా? చెప్పండి. మీరు పెట్టుకున్న ప్రేయర్ ఆ మెనూలో ఉందా? యాడ్ చేశారు ఇటువంటి దేవుడు చూస్తే లిస్ట్ అంతా ఏముంది? ప్రభా, మరి ఈ మందులు ఎంతకాలం వాడాలి నాయన, నాకు షుగర్ తీసేయి, తట్టుకోలేకపోతున్నా. నో, ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. అడిగే విధానం ఏంటి? నన్ను వాడుకో అని అనాలి. వాడుకునే వాడికి బలహీనతలన్నీ ఉంటే మంచిది కాదు కాబట్టి దేవుడే తీసేస్తాడు, అంతే. ఇప్పుడు ఒక గిన్నె అక్కడ ఉంది సన్సైడ్ మీద, ఆ గిన్నెను మనం వాడుకోవాలంటే ఏం చేస్తాం? ఆ గిన్నెని కిందికి తీసి కడిగి ఫ్రెష్ చేసుకొని దాన్ని వాడుకుంటాం. మనం వాడుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగానైనా వాడుకుంటాం, వద్దు అనుకున్నప్పుడు దాన్ని సన్సైడ్ ఎక్కిస్తాం. ఇక్కడ మనం కూడా అంతే. ఇంతకాలం ఉపవాసం ఉన్నాం, మనమున్న ఉపవాసం అది మన వరకే ఉన్నాం, సన్సైడ్ మీదనే ఉంది. ఆయన వాడుకుందామని చూస్తే ప్రార్థనలో 3 విషయాలు లేవు. ఒకటి, ప్రార్థనలో నీతి లేదు, అంటే పాపం ఉంది. రెండవది, దేవుడి యొక్క భయం లేదు, నీ విషయాల కొరకు భయపడుతున్నావు, నీ పరిస్థితుల కొరకు భయపడుతున్నావు. మూడవది, దేవుని చిత్తము లేదు, నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు, నీ ఇష్టానుసారంగా ముగిస్తున్నావు. ఈ 3 లేవు కాబట్టి సన్సైడ్ ఎక్కిచ్చా. ఒకవేళ ఈరోజు ఈ విషయాల ద్వారా ఏదైనా నీ కన్ను తెరవబడాలి అంటే, నా కన్నులు తెరవము అని అంటే, నువ్వు దేవుని మహిమను చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళవు. దేవుని మహిమను చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళవు. నీ కళ్ళు ఈరోజు తెరిస్తే నీ మనమే ఆలకించినట్టే. ఎంత చక్కగా చెప్తున్నాడు. నాకే తెలియదయ్యా, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను అసలే గుడ్డోడిని, నా కళ్ళే లేవు, ఆయన ఎవరో కళ్ళు తెరువు అంటే నేను తెరిచి అంతే, వచ్చేసినాయి. మళ్ళీ వాడు చెప్తున్నాడు అవతలోడికి, పరిచయులకి చెప్తున్నాడు వాడు లెసన్ ఏమని, దేవుడు పాపల మనవి ఆలకించడని నేను ఎరుగుదును అని వాడు చెప్తున్నాడు. చూడండి, జీవగ్రంథంలో రాయబడింది వాడు ప్రార్థన. నీ ప్రార్థనలో రోషం ఉండాలి, కసి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కండిషన్ ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది నీకే తెలియకుండా మంచిగా స్నానం చేసి, తల స్నానం చేసి, మంచిగా ఒక బైబిల్ ఒకటి పట్టుకొని అవన్నీ రాస్తాడు. ఇవన్నీ నేనేం చెప్పట్లేదు ఉపవాసాల గురించి. ఇక్కడ 18 కార్యాలు చేస్తాడట. మనం మారితే 18 గిఫ్ట్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 58లో 18 బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అండర్లైన్ చేసుకుంటే. కానీ ఒకటి అడగాలట. దేవుడు చెప్తున్న మాట చూడండి, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనబరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు, ఏ తీర్పులు? న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షకుడు కావాలనని ఇచ్చయింతురు. వారు ఎవరు? వారు ఉపవాసం ఉండేవారు. వారు దేవుడు తమకు ప్రత్యక్షం కావాలి. దేవుడి యొక్క ప్రత్యక్షత లేకుండా లేచి వెళ్ళకూడదు ప్రేయర్లో నుండి. నువ్వు బైబిల్ స్టడీ తీసుకో, ఒకవేళ పర్సనల్గా అయినా సరే, పర్సనల్గా నీ యొక్క సింగిల్ ప్రేయర్లోనే తీసుకో, ఫ్యామిలీ ప్రేయర్లోనే తీసుకో, లేకపోతే కాటేజ్ ప్రేయర్లో తీసుకో, సండే వర్షిప్లో తీసుకో. దేవుడు సన్నిధిని అనుభవించకుండా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడ నుండి. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం ఒక నాయకుడిని ఆహ్వానిస్తున్నాం. నాయకుడిని ఆహ్వానించేటప్పుడు మన దగ్గర ఒక సెల్ఫీస్ ఉంటుంది కదా. ఏంటి ఆ సెల్ఫీస్ అంటే, మన నాయకుడికి మన ఈ యొక్క కాలనీ పరిస్థితులు తెలియచెప్పి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబరు, సర్పంచ్ గారు, వీళ్ళతో మనకున్నటువంటి అవసరాలన్నీ కూడా ఒక దాని మీద రాద్దాం. రాసిన తర్వాత మనం పిలిచినటువంటి నాయకుడు మాట్లాడక ముందే మనం మాట్లాడతాం. ఏమని మాట్లాడతాం? సార్, మిమ్మల్ని ఆహ్వానించినటువంటి విషయం దీని కొరకు
మీరు ఇది చేస్తారని ఉంది, ఇక్కడ ఇది అవసరమై ఉంది, ఇక్కడ ఇది అవసరమై ఉంది, ఇక్కడ ఇది అవసరమై ఉంది అని చెప్పి ఒకటి ఆయనకి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఆయన స్పీచ్లో చెప్తూ ఉంటాడు, ఇది మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, ఇది నా యొక్క మరి పరిధిలో ఉంది కాబట్టి నేను దీన్ని రేపు చేయించగలను అని చెప్తూ ఉంటాడు. అవునా కదా నా దేవుని బిడ్డలారా? ఈరోజు మన దేవుణ్ణి మన మందిరంలోనికి ఎందుకు ఆహ్వానించినామో తెలుసా? మన పరిస్థితులు చెప్పుకోవడానికి ఆహ్వానించినాం. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపుగా సంచరిస్తున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఎప్పుడు వెనకాడడు. చేయడానికే ఈరోజు మన కళ్ళు తెరిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు గొప్ప వింతలు చూడాలి ఈ ఉపవాసంలో. అది అంటే అయిపోయింది, ఇంకెప్పుడు చూస్తాం? ఇంకో నెల ఉందండి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి. నేను మీకు చెప్పాను, నేను ఎక్కడైనా చెప్తాను, కొత్త సంవత్సరం వచ్చిందంటే ఫస్ట్ సండే వాక్యం చెప్పకుండా ఆగిపోవాలి పాస్టర్ గారు. ఏంటంటే నేను సాక్ష్యం చెప్పాలి పాస్టర్ గారు, దేవుడు గొప్ప కార్యం. నిజంగా మా ఇంట్లో పరిస్థితులు ఎట్లనే మీరు చూశారు కాబట్టి మా ఇంట్లో ఎట్లుంటే పరిస్థితి చూశారు. అటువంటి పరిస్థితిలో ఇట్లయిపోయినాం, నష్టపోయాం వ్యాపారంలో. అసలు వ్యాపారం అనేది ఇంకా చేయకూడదు అనుకున్నాం. ఇంకా ఏదైనా బఠానీలు అమ్ముకున్న పర్లే, కంకులు అమ్ముకున్న పర్వాలే, కానీ ఇట్లాంటి వ్యాపారాలు చేయకూడదు. అటువంటి సమయంలో దేవుడు లేపాడు. ఇక నేను 35 ఏళ్ళు వచ్చినాయి, 37 ఏళ్ళు వచ్చినాయి. మా అమ్మాయికి ఇంత వయసు ఉన్నదానికి 40 ఏళ్ళు దాటినోడు ఇంకెవడుంటాడు పెళ్లి చేసుకోకుండా? సంబంధం దొరకదనుకున్నాం. దేవుడు ఎక్కడనో కనపరిచాడు, ఒక అద్భుతమైనటువంటి సేవకుడు కొడుకు దొరికాడు. ఇలా చెప్పడానికి సాక్ష్యాలు సంఘములో నింపడానికి ఈరోజు దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అదే నేడు జరిగే గొప్ప వింతలు ఈ పరిశుద్ధ ప్రభు సంఘములో. ఈ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, మీరెవరైనా సరే దేవుని నమ్మినా నమ్మకపోయినా, దేవుడు తెలిసినా తెలియకపోయినా, దేవుడు అనేవాడు ఉంటే నాలో చేయడా అని నువ్వు ప్రశ్నించుకుంటే ఆయన చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దేవుడే. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నువ్వు ఆలోచించే విధానం వేరు, నువ్వు ప్రార్థనలో పెట్టే అంశాలు వేరు, ఆయన కోరుకునే అంశాలు వేరు. అందుకే ఆయన కోరుకున్న అంశాలు మీతో చెప్తున్నాయి ఈరోజు. మీరు కోరుకునే చెప్పట్లేదు. చూశారు ఇప్పటి వరకు? యోహాను 9:31 ఆయన కోరుకున్న అంశమే. యెషయా 58:2 ఆయన కోరుకున్న అంశమే. ఎహెజ్కేలు 37 ఆయన కోరుకున్న అంశమే. ఎండిపోయి ఉన్నాయి ఎముకలు, ఎండిపోయిన ఎముకలకు వినబడిందండి దేవుని స్వరం. సజీవులమైన మనకు వినపడట్లేదా ఈరోజు? ఒక్కసారి ఆలోచించు. ఆ లోయలో ఏమున్నాయంట? ఎహెజ్కేలు సంచారం చేస్తున్నాడు. చూస్తే ఆ పాస్టర్ గారు సంచారం చేస్తే ఏ ఇంట్లో సంతోషం లేదు, ఏ ఇంట్లో సమాధానం లేదు, ఏ ఇంట్లో ఆనందము లేదు, ఏ ఇంట్లో సుఖము లేదు. ఏ ఇంటికి తగిన పరిస్థితిని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎండిపోయి ఉన్నారు. సేవకుడితో దేవుడు అన్నాడు, ప్రవచనమెత్తు, మాట్లాడు అన్నాడు. సేవకుడు స్వరమెత్తగానే ఆ స్వరమిన్నటువంటి ఎముకలు ఏకమైపోయినాయి. దైవభక్తి గలవారమని చెప్పుకొని వారికి తగినట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడా? హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలా? దైవభక్తి గలవారమని చెప్పుకునే వారికి తగినట్టుగా ఉండాలా మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఆత్మీయత, మన నడిపింపు. ఎవరిని కాపీ కొట్టక్కర్లేదు, ఎవరిని చూసి నేర్చుకోక్కర్లేదు. మనకొక దేవుడు మెను ఇచ్చాడు, మన చేతికి ఒక మార్గము తెలియచేసేది ఒక బైబిల్ ఉంది. ఇప్పుడు ఒక లాయర్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళ యొక్క సెల్ఫ్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. వాళ్ళు ఎన్నో చదవాలా, ఎన్నో గుర్తుపెట్టుకోవాలా, ఎన్నో కోడ్లు కదా స్టడీ చేయాలా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకోవాలా. ఇంకా అనేకులు ఇంజనీర్లు చదివే వాళ్ళకి అనేకమైన పుస్తకాలు, ఏ పుస్తకాలు ఆ స్టడీకి అంతవరకే అంకితం. కానీ ఈ చిన్న పుస్తకం ఉందే చేతిలో, సృష్టి ఆది నుండి సృష్టి ముగించే వరకు ఇహమందు, పరమందు, నరకమందు, ముల్లోకాలకి సంబంధించినటువంటి జీవితాలు తెలియచేసేది ఏకైకమైనటువంటి గ్రంథం మన బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈ చిన్న పుస్తకములో ఎంత నాణ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దైవ భక్తి గలవారమని చెప్పుకునే విశ్వాసిగా మనం ఉండగలిగితే ఆయన ఇవ్వడానికి దేనికి వెనకాడడు. ఇప్పటి వరకు మీ ఆశ విఫలమైంది, అది దేవుడు చూసింది.
ఏమైపోయింది మీ ఆశ? లాస్ట్ ఇయర్ అనుకున్నా, దేవుడు చేస్తాడు అనుకున్నా, సాక్ష్యం చెబుదాం అనుకున్నా దగ్గరకు వచ్చినాయి ఆగిపోయినాయండి. పోయిన నెలలో చెప్దాం అనుకున్నా జరిగినట్టే అనుకున్నా ఆగిపోయినాయండి. ఆశలన్నీ ఆవిరైపోయినాయి, ఆశలన్నీ నిరాశలైపోయినాయి, ఆశలన్నీ విఫలమై నీవు ఎండిపోయినట్టుగా కనపడుతున్నావు, నిరాశతో మిగిలిపోయినావు. ప్రమోషన్ వస్తుంది అనుకున్నా, శాలరీ పెరుగుద్ది అనుకున్నా, నా సీటు ముందుకెళ్ళిపోద్ది అనుకున్నా, ఎన్ని ఆశలండి కుటుంబంలో. నా కొడుకు ఇవాళ ఏ పని లేకుండా ఉన్నాడు, యవ్వనస్తుడు. నా కొడుకు భార్యాభర్తలు సంతోషంగా లేకుంటున్నారు, యవ్వనస్తుడు. నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయని బాధపడుతూ, ఏ కుటుంబాన్ని దేవుడు చూసినా ఆ కుటుంబం అంతా ఎలా ఉందంట? ఎండిపోయిన ఎముకల్లాగా ఉంది. మా ఆశ విఫలమైందని ఏడుస్తున్నారట. నా దేవుని బిడ్డ, నిజంగానే ఏ ఇంటిలో సంతోష సమాధానాలు లేక నిరుత్సాహంతో ఉన్నావు కాదు. బ్రతుకుతున్నామనే పేరుకి తింటున్నాం, బ్రతుకుతున్నామనే పేరుకి బైబిల్ పట్టాం, బ్రతుకుతున్నామనే పేరుకి మందిరానికి వస్తున్నాం, బట్ లోపల చూస్తే సమాధి లోపల ఉండిపోయినట్టుగా అంతా మన జీవితం అట్లా ఉండిపోయింది కదా. నో నథింగ్. దేవుడు అద్భుతం చేయడానికి ఒక పాత్రని పంపాడు, ఒక రాయబారిని పంపాడు, ఒక సేవకుడిని పంపాడు. దేవుడే స్వయంగా మీ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒక వండర్. నీ జీవితంలో నేడు ఒక అద్భుతం చేయాలి అని కోరుకున్న దేవుడే నిజంగా ఒక అద్భుతం జరగడానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈరోజు మన కాలనీకి ఒక రోడ్డు వేయాలంటే ఈరోజు శంకుస్థాపన చేసి వెళ్ళిపోతాడు. మన కాలనీలో ఒక బోర్ వేయాలంటే ఇవాళ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. డూ యు నో? నీవు ఎరుగుదువా ఈ విషయం? నువ్వు నమ్ముతున్నావు ఈ విషయం? నువ్వు అంగీకరిస్తున్నావు ఈ విషయం? దేవుడు తప్పకుండా చేయబోతున్నాడు. దేవుడు శాంక్షన్ చేస్తే చేయడానికి క్షణాలేనండి. దేవుడు శాంక్షన్ చేస్తే క్షణాలే జరగడానికి. ఆ క్షణాలే ఈరోజు నీ కణాలలో దూరిపోవాలి. ఎన్ని కణములో కూడా దేవుడు చేస్తాడని. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి సంగమా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనం. పల్లమున నీకు ఘనమైనటువంటి పేరు కలుగునట్లు నీవు జనులను నడిపించితివి. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి, వారికి పశువులకు కాదు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు అంటే మేతకేమో ఎక్కుతాయి కదండి పేటర్ గారు. మేతకేమంటే ఎక్కుతాయి, గుట్టలకి ఎక్కుతాయి. మేత మేస్తున్నప్పుడు ఏంటంటే కిందికి వస్తాయి పల్లానికి. అప్పుడు ఎలా వస్తాయి? విశ్రాంతి నందు బల్లె బిర్రుగా తిని వచ్చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకాలం మీరు ఏదేదో మేత తిన్నారు, పైకెక్కారు, తిన్నారు. దేవుడి ఆత్మ అంట చూడండి అక్కడ. దేవుడి ఆత్మ పల్లమునకు దిగిపోతున్నటువంటి పశువులు విశ్రాంతి పొందినట్లుగా దేవుడి ఆత్మ నలిగిపోయినటువంటి నీకు, నలిగిపోయిన మనస్సుకు, నలిగిపోయిన హృదయానికి, నలిగిపోతున్న నీకు చాలా విషయాల్లో నువ్వు నలిగిపోతున్నావు. కొంతమంది అందరూ కూడా కడుపులో కష్టాలన్నీ పెట్టుకొని బయటికి నవ్వుతూ ఉంటాం. అందుకే అందరికి ఒక స్నేహితుడు ఉండాలట, ఒక ఫ్రెండ్ ఉండాలి. ఎవరు ఉండాలా?
ఒక ఫ్రెండ్ ఉండాలట. తల్లికి చెప్పని, తండ్రికి చెప్పని, ఎవరికి చెప్పడానికి ఎవరుంటారు? ఒక ఫ్రెండ్ ఉంటాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడట. అతడు దుర్దశలో, సామెతలు 17:17లోనది 17:17లో దుర్దశలో సహోదరుడిగా ఉండిపోతాడట. అప్పుడు దుర్దశ వచ్చినప్పుడు నిజమైనటువంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలట. ఎవరికైనా, స్త్రీకైనా, పురుషుడు, ఎవరికైనా సరే, ఒక పాస్టర్కైనా, ఎవరికైనా చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ అనేది ఉండాలి. కొంతమందికి ఫ్రెండే ఉండరు, అందరితో తిరుగుతారు, అందరితో నవ్వుతారు, అంతే. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండరు. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎట్లుంటారు తెలుసా? ఎటుపోయినా వాళ్ళు కలిసిపోతుంటారు, ఎటుపోయినా షేర్ చేసుకుంటారు అన్ని విషయాలు కూడా. కొంతమంది అలా రిటైర్డ్ అవుతుంటే కూడా వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్గా గోల్డ్ పెడుతుంటారు, బట్టలు పెడుతుంటారు, రకరకాలుగా ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్. బాగలేదంటే వీళ్ళ కారు వేసుకొని ఆయన్ని తీసుకొని కదా వెళ్ళిపోతుంటారు. ఎన్నో ఉంటాయి. కానీ కొంతమందికి నా కడుపులో ఉంది అన్న కష్టం చెబుదామంటే మళ్ళీ దాన్ని పబ్లిసిటీ చేస్తారు. నిజమైన స్నేహితుడు చెయ్యడు. చెప్పండి, నిజమైన స్నేహితుడు చెయ్యడు. ఇంకా తన కడుపులోనే పెట్టుకుంటాడు. ఇంక నీకు ఏదైనా సీక్రెట్ చెప్తే నువ్వు ఇంకొకరికి చెప్తే ఇక నా స్నేహితుడు ఎట్లవుతావు? కాబట్టి ఒక స్నేహితుడు. ఈరోజు మీకు ఒక మంచి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను. ఆత్మ నీకు నిజంగా నీ ప్రాణానికి, మత్తయి సువార్త 11:26 అంటారు కదా, ఏంటి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే ప్రయాసపడుతున్నారు. నాకెటువంటి దేవా, నాకెందుకు నువ్వు ఆ రోజు తెలియదా నాకు ఇచ్చేటప్పుడు ఇలాంటి భర్తనిచ్చావు, ఇలాంటి భార్యనిచ్చావు. నేను సరే, కొంతమంది అట్లా కష్టాలు చూడరు, వాతావరణం చూడరు, మనిషిని చూడరు, ఆరోగ్యం చూడరు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మ ఇవాళ నలిగిపోతుంది. చాలా విషయాలలో నువ్వు అలా బాధపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నేను వారికి విశ్రాంతిని కలగజేసి నీకు ఘనమైనటువంటి పేరు, గనురాలు, గనుడు అనే పేరు నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కానీ అప్పట్లా లేడండి మా ఆయన, చాలా చేంజ్ వచ్చేసింది. అప్పట్లాగా లేదండి మా అమ్మ, చాలా చేంజ్ వచ్చేసింది. ఈ రిసీవింగ్లో కూడా చాలా బాగుంది. అసలు ఇక ఏ విషయంలో చెప్పడము కాదు, ఇది అది అని చెప్పలేను కానండి, టోటల్గా చేంజ్ అయితే వచ్చింది అని చెప్పే రోజు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు రోజు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ సేవకుడికి కానీ ఒక పేరు దేవుడు పెడుతున్నాడు. నీకు ఏ పేరట? ఘనమైనటువంటి పేరు. నువ్వు జనములలో నుండి పిలుస్తావు. అప్పుడు నాకు పీటర్ గారు ఒక్కడే ఉండేవాడు, అప్పుడు నాకు రమేష్ గారు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు చెప్పుకోవడానికి నేను ఎవరి పేరు చెప్పాలో కూడా తెలియట్లే, అంతమంది ఉన్నారు నాకు గనులైనటువంటి సహకారులు. ఎవరట? గనులైనటువంటి సహకారులు అంతమంది ఉన్నారు నాకు. కాబట్టి ఇప్పుడు నేను జనములలో నుండి పిలుస్తున్నాను. ఏంటండి ఇంతమంది ఉంటారా? ఎవరికైనా సంఘంలో ఒక్కరిద్దరు ఉంటారు అని అంటే, లేదు మాకు మా టీం ఇంత ఉంది, ఎవరిని తీసివేయలేం, ఎవరిని కాదనలేం. పోటీపడి ప్రతి పనిని కూడా పోటీపడి చేస్తారు. ఎవరు ఒళ్ళు దాచుకోకుండా, మనసు దాచుకోకుండా, కష్టాన్ని దాచుకోకుండా చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేస్తున్నారు ఈరోజు దేవుడు. ఈరోజు మీ ప్రార్థనలు ఆలకించి ఎజ్రా 8:23లో చెప్పినట్టుగా మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మేము ప్రార్థన చేస్తే దేవుడు మనం వింటాడు. ఈరోజు అది బాగా మనసులో పెట్టుకోండి, అదొక కాన్సెప్ట్ పెట్టి నువ్వు ఈ సంగతిని బట్టి ప్రార్థన చేస్తే నీకు ఒక ఘనమైన పేరు ఇవ్వబోతున్నాడు. అదే నేను చెప్తాను నాతో వచ్చే వాళ్ళకు, నాతో సహవాసం చేసే సేవకుడికి చెప్తాను, నాతో సహవాసం చేసే ఫ్యామిలీకి చెప్తాను, మంచి పేరు ఉండాలి అని. ఏం పేరు ఉండాలా? మంచి పేరు. దేవుడు చనిపోయేటప్పుడట ప్రసంగి 7:1 అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు. మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏంటి?
మంచి పేరు. బాగా వినండి, మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది మంచి పేరు. మనం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతుంటే మనకి తీసుకెళ్ళేది మంచి పేరు. మనం ఒక రెంట్ హౌస్లో నుండి ఇంకొక హౌస్లో షిఫ్ట్ అవుతుంటే వాళ్ళు అనుకునేది మంచి పేరు. మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా స్టార్టింగ్లో, నేను ఒక క్వార్టర్ నుండి క్వార్టర్ షిఫ్ట్ అవుతుంటే మా క్వార్టర్ వాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చారు. మేము ఇస్తాము, దానికి ఎంత అయితే అంత మ్యూచువల్గా పెట్టుకొని దీనికి వచ్చేటట్టు చేయండి, 20,000 కానీ 40,000 కానీ మేము పెట్టుకుంటాం, మీరు మా పక్క నుండి వేకెట్ చెయ్యొద్దు అని ఏడ్చారు చేతులు పట్టుకొని. ఏం రావాలి మన ఎమ్మటి? మంచి పేరు. దేవుని బిడ్డ, నా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా దేవుడు మీకు ఈరోజు ఒక ఘనమైన పేరు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి, మీ పర్సనల్ బ్లెస్సింగ్స్కి ముందు స్పిరిచువల్ కమిట్మెంట్ ఉండాలా. ఆత్మ సంబంధమైనటువంటి దేవుడితో ఒక మంచి అంకిత భావంతో మీరు పనిచేయండి. మీరు ఫిజికల్గా అడగకపోయినా దేవుడు అంటున్నాడు, మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఊహించే వాటికంటే అత్యధికంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, ఇవ్వబోతున్నాను. చాలామంది ఇప్పుడు వాడు మంచం ఎత్తుకొని పోయాడు, కానీ వాడు అనుకున్నాడు నేను 2 కాళ్ళతో నడుచుకుంటూ పోతానని అనుకోలేదు. దేవుడు ఏదైనా మేలు చేస్తే కర్ర సంఖ్యలో పెట్టుకొని ఒక కాలు ఇచ్చినా పర్వాలేదు అనుకుని ఉంటాడు. మనం కూడా అంటే కదా, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉందనుకోండి, ఏమని అనుకుంటాం మంచంలో ఉండి కదా? ఒక కన్ను వచ్చినా బాగు, ఒక కాలు వచ్చినా బాగు, ఒక చెయ్యి వచ్చినా బాగు అని అనుకుంటాం. ఆయన ఒక కాలు ఆఫ్ వర్క్ చేసేవాడు కాదు, ఆయన టోటల్గా చేస్తాడు నీ పట్ల. దేవునికి స్తోత్రం. ఆఫ్ చేసేవాడు కాదు, మనం చేస్తాం ఆఫ్. నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. రియల్గా మీ యొక్క కమిట్మెంట్ కనుక స్పిరిచువల్గా ఉంటే దేవుడు నీ ఫిజికల్గా నీ నీడ్స్ అన్నీ కూడా తీర్చడానికి ముందుగా ఉన్నాడు. నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నీ స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, నువ్వు గొప్ప చేంజ్ చూసే రోజు ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు గిఫ్ట్గా. ఒక అద్భుతమైన రోజు, నేడు గొప్ప వింతలు చూచితిమి అని చెప్పుకొని భయముతో విస్మయం పొందిపోవాలా. నిజంగా ఇలా జరుగుతాయా పాస్టర్ గారు? ఇలాంటి కార్యాలు జరుగుతాయా పాస్టర్ గారు? ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా పాస్టర్ గారు? అందుకే నేను మొండి వాళ్ళంటే చాలా పెండింగ్లో ఉండి సంవత్సరాల తరబడి ఒకే అంశముతో బాధపడుతుంటారే, వాళ్ళ కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం దాటిపోవద్దు ప్రభువా, దాటిపోయే దేవుడు కాదు నువ్వు దాటిపోవద్దు అసలు. ఒకవేళ వాళ్ళు చేసే పొరపాటు లేదన్నట్టు వాళ్ళకి తెలియచేసైనా భయపెట్టైనా నువ్వు కార్యం చేయాలి, కానీ వాళ్ళు అలా నలిగిపోవద్దు ప్రభువా, కృంగిపోవద్దు ప్రభువా అని నేను మీ పేరు తెలియకపోయినా, మీ కుటుంబం తెలియకపోయినా, మీ పరిస్థితిని బట్టి నేను నిజంగా దేవుని దగ్గర అలా నలిగిపోతుంటాను ప్రతి ఫ్యామిలీ కొరకు. అందుకే ధైర్యంగా నేను మీ దగ్గరికి రావాలన్నా, మీ కానుక తీసుకోవాలన్నా, మీది ఏదైనా స్వీకరించాలన్నా మీకు కష్టపడితేనే మీకోసం తీసుకుంటాను తప్ప, కష్టపడకుండా ఉట్టిగా నేనేదో సంఘమంతా పరిశుద్ధ ప్రభు సంఘమంతా దీవించండి ఆయన ఒక్క మాట తట్ట పడేసేది కాదు. బాగా ఆలోచించండి. ఒక బాధ్యత ఉన్నప్పుడు, ఒక భారం ఉన్నప్పుడు, మీకంటూ ఇంకొక సేవకుడు నాయకత్వం మరి మా జయబాబుకి అండగా ఉన్నాడు అని అనుకుంటున్నప్పుడు, నేనేదో 4 మాటలు చెప్పుకోవడానికో, నా వంతుగా నేను ఒక చిన్న ప్రసంగం చేసిపోవడానికో, లేకపోతే ఏదన్నా ఆశించి పోవడానికో వస్తే అది పనితనం కాదు. ఒక బాధ్యతగా బాడీని నలగొట్టుకొని ఒక పెయిన్ఫుల్ వర్క్ అన్నట్టు ఇది. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. ఒక ఆమె కానుక పెట్టుద్ది, ఇళ్ళల్లో పనిచేస్తుంది, 2-3 ఇళ్ళల్లో పనిచేస్తుంది. ఆమె ఎప్పుడు 500 పెట్టుద్ది. ఒకరోజు నీకేం తలకాయ ఉందా అంటే, ఏంటి అయ్యగారు అంటే, ఏంది కానుకేంటి ఇంత పెట్టినవేంటి అని అన్నది. అయితే నా పక్కన పాస్టర్ గారు అన్నాడు, అన్న అట్లా తీసుకోవద్దు, ఆమెకే లేదు, మనం ఇస్తే తీసుకుంటుంది కదా, ఇవాళ రీఛార్జ్ చేసుకోవడానికి 100 రూపాయలే లేవు అని. నేను మనసులో ప్రార్థన చేసుకున్నా. దేవుడు అన్నాడు, తీసుకోవాల్సిందే, అది నీ దగ్గరికి వస్తేనే నా దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తేనే ఆమె దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దగ్గరికి వస్తే ఎక్కడికి పోద్ది?
దేవుని దగ్గరికి పోద్ది. దేవుని దగ్గర నుండి ఎక్కడ పోద్ది? ఆమె దగ్గరికి వెళ్ళిపోద్ది. నీ దగ్గర ఆగిపోతే, ఆమె దగ్గర ఆగిపోతే అది 500గా ఉంటుంది. అది బయటికి పోతే 5000గా మారిపోద్ది. అందుకే నీతిని విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు సంతోషముతో. కాబట్టి మీరు ఈ ఉపవాసంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో నాకు తెలియదు, ఏమేమి మీరు ప్రార్థన విజ్ఞాపనలు పెట్టారో నాకు తెలియదు. మీరైతే చేశారు ప్రార్థన. మీరు ఇప్పుడు చెబుతున్న అంశాలలో ఏ వాక్యమైనా మీకు ఉందో లేదో నాకు తెలియదు. చూద్దాం రండి. మళ్ళీ మార్కు శుభవార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. ఏందంట, ఆయన ఎంట ఉన్నాడని వినపడినప్పుడు అనేకులు కూడి వచ్చిరి, వాళ్ళకు వాకిట్లో కూడా స్థలం లేదు. ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏమి లేదట, స్థలము లేదట. వాకిట్లో కూడా స్థలం లేదట. ఎందుకు? ఆ ఇంట్లో ఎవరున్నారట? బాగా వినండి నా ప్రియులారా, మన ఇండ్లల్లో ఎవరుంటున్నారు? టీవీలా, సెల్ ఫోన్లా, బాగా చాటింగ్లా, వాట్సాప్లో ఎక్కువగా మనం వాళ్ళ వీళ్ళే చూస్తూ ఆ స్టేటస్ చూడడానికి ఇది అవుతుందా? ఆయన ఇంట ఉన్నాడని వినపడినప్పుడు అనేకులు వస్తారట అండి. మన ఇంట్లో ఎవరున్నారని వినపడాలా? కొంతమంది అక్కడక్కడ రోడ్లమ్మట కలుస్తుంటారు, బజార్లో కలుస్తుంటారు. ఒక్క నిమిషం పాస్టర్ గారు మీ ఇంటికి వస్తాం, చిన్న ప్రార్థన చేసి పంపించండి. నాయమ్మడు కూడా అనేకులు రావడానికి ప్రయత్నం చేస్తారు. జయబాబుకి తెలుసు, రమేష్ గారు వాళ్ళకి కూడా తెలుసు. నేను ఎడిపోతే అటు ఎంతమంది వస్తారు కదా, ఎంతమంది వచ్చేవాళ్ళు మీరు కూడా చూశారు. నేను బయలుదేరుతున్నానంటే మనతో యేసయ్య ఉన్నాడనే అవతల మనతో వచ్చే వ్యక్తికి తెలియాల. గుర్తుపెట్టుకోండి, మీతో ఎవరు వస్తున్నారు? మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? మీ ఇంట్లో ఎవరున్నారు? మీతో ఎవరు వస్తున్నారు? మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉంటున్నారు? యేసయ్య ఉంటున్నాడా? వేరే ఏమైనా ఉంటున్నాయా? ఈ మార్పు గనక రాకపోతే, అక్కడ యేసయ్య ఆ ఇంట్లో ఉండబట్టే యేసయ్య ఇక్కడ కూడా ఒక అద్భుతం చేశాడు. పక్షవాయు గలవాడిని మంచంలో తీసుకొని వచ్చి దింపారు. యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే ఆ ఇంటి మీద ఉన్న కప్పు అంతా తీసేశారు. కప్పు తీసేసి మంచం బట్టే అంతా ఖాళీ చేసేసి తాళ్లతో కిందికి దింపారు. అప్పుడు మనోళ్ళు అయితే ఎవడు రెడీ వాడు అటు పక్క పంపు అయ్యగారు వాక్యం చెప్తుంటే అది ఏందిరా వాడు గోలేంది, వాడు అడావుడేంది, అడుండ మనం వాక్యం చెప్పినాక అక్కడికి వచ్చి మంచం కాడికి వచ్చి ప్రార్థన చేస్తాంలే. మనం చాలా యేసు ప్రభువుని చూసి ఏం నేర్చుకుంటున్నాం బైబిల్ చదివితే, కానీ మనము అట్లుంటామన్నట్టు. ఇప్పుడు ఏదన్నా తీసుకొని వస్తుంటే ఏంటే ఇది ఏమనుకున్నా, చర్చ అనుకున్నా ఏమన్నా అరబెట్టు, ఎవడన్నా బాగాలేదంటే ఒక హీనంగా మాట్లాడేస్తూ ఉంటాం అన్నట్టు. మరి అదే హాస్పిటల్కి పోతే సార్ ఎమర్జెన్సీ అంటే పట్టించుకోరే కదా, ఎమర్జెన్సీ అంటే పట్టించుకొని లోపలికి పంపని అని అంటాం. మందైతే వేరే వాళ్ళదైతే ఏంటమ్మా ఏం దడావుడి అడుండు అంటుంటాం. అంటే నీకొక రూలు, వచ్చేటోడికి ఒక రూలు, ఇలా ఉంటారు. కానీ ఇంట్లో యేసు ప్రభు ఉన్న ఇంట్లో రూల్స్ కండిషన్స్ ఉండవండి. అర్థమవుతుందా? యేసు ప్రభు ఉన్న ఇంట్లో రూల్స్ కండిషన్స్ ఉండవు. అందరం ఒకటే. 3 ప్రార్థనలు ఉంటాయి. యోహాను సువార్త 9:31 ప్రార్థన ఉంటుంది. యేసు ప్రభు ఉన్న ఇంట్లో, యేసు ప్రభు లేని ఇంట్లో మాత్రము అన్నీ ఉంటాయి. ఇది లైవ్ వెళ్తుంది కాబట్టి నేను మనసు చంపుకొని మీకు రోషం కలగడానికి చాలా ఇది చేయలేకపోతున్నాను. అటువంటి ఇండ్లు ఉన్నోళ్ళు ఉన్నారు సంఘాల్లో. ఏ మార్పు ఉంది మనలో?
ఏ నీతిని చూసి, ఏ మార్పుని చూసి దేవుడు నీకు ఆశ తీర్చాలని అనుకుంటున్నావు? వాకిట్లో కూడా స్థలం లేదు. ఆయన ఇంట ఉన్నాడని వినపడినప్పుడు అనేకులు, మన ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పాస్టర్ అనుకో, మా ఇంటికి పాస్టర్ అనేటప్పటికీ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చిన తర్వాత మాకు మెయిన్ రూమ్లోకి డైరెక్ట్గా డోర్ తీస్తే మెయిన్ రూమ్లోకే, అట్లా కాకుండా మెయిన్ రూమ్కు వరండా ఉంటుంది కదా, అక్కడ నిలబడండి, నేను బయటకు వచ్చి ప్రార్థన చేస్తా అని మా మిస్సెస్ పిలుస్తే, నాకంటే పాస్టర్ మీరు ఇక్కడే ఉండండి అన్నది అనుకోండి. మొన్న మా ఇంటికి 50 మంది వచ్చారు. మా ఇంట్లో ప్రార్థన, ఉపవాసం ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించి, 2 బెడ్రూములు, పిల్లలు ఎగురుతున్నారో పెద్దలు ఎగురుతున్నారో, స్వతంత్రం మొత్తం అట్లా. వారు వెళ్ళిన తర్వాత మనం బెడ్షీట్ చేంజ్ చేసుకుంటాం, వాష్ చేసుకుంటాం, మార్చుకుంటాం, అది వేరు. దేవుడు చూస్తాడు ఇంట్లో ఎవరున్నారు, స్వతంత్రం ఉందా లేదా. యేసయ్య ఆ ఇంట్లోకి అనేకులు వచ్చారు. యేసయ్య ఉంటే వస్తారు, మరి యేసయ్య లేడు కాబట్టే రావట్లే. భయం ఉంటుంది. నా దగ్గర భయపడి అక్కడే ఆగిపోయాడు అనుకో, నా దగ్గర యేసయ్య లేడు, యేసయ్య ప్రేమ లేదు. నేను మౌతు పట్టుకొని చెప్పితేనే యేసయ్య అంతే, కానీ నా దగ్గర లేదు. దేవుడు నీకు ఎలా ప్రత్యక్షత ఇస్తాడు? దేవుడు నీకు ఎలా ప్రత్యక్షమవుతాడు? దేవుడు నీకు ఎలా న్యాయమైన తీర్పులు, దేవుడు మార్గాలు నీకు ఎలా తెలుస్తాయి? యెషయా మనము 58:2 చదివాం. దేవుడు ఉన్నాడా? క్వశ్చన్. ఉన్నాడా? నాలో ఉన్నాడా? నా ఇంట్లో ఉన్నాడా? ఎవరున్నారు మీ ఇంట్లో ఈరోజు చెప్పండి. కొంతమంది ఇళ్ళలోకి పోవాలంటే భయం అయింది. అంత ఫ్రీడమ్ లేనప్పుడు మనం దేవుని బిడ్డలము ఎలా అవుతాం? యేసు వారి విశ్వాసమును చూశాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అని వాడితో చెప్పితే వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడండి పరిగెత్తుకొని. నీవు ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, పాపములు క్షమించబడాలా. ఎక్కడ కూడా చూడండి దేవుడు ఆ మాట వాడుతూ పంపించేస్తూ ఉంటాడు, మరలా పాపం చేయకు అని. మన ఇంట్లో ఎవరు ఉంటున్నారు? పాపం ఉందా? ప్రభు ఉన్నాడా? ప్రభు ఉంటే ఈరోజు చాలామంది నీ సహాయం కోరేవారు, నీ ప్రార్థన కోరేవారు. ఇవాళ నీ సంఘం ఇలా ఉండేది కాదు, అసలు ఇలా ఉండదు కూడా. 2 వైపులు కూడా స్త్రీలే నిండిపోతారు. ఈ గోడను అటు ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ పిల్లర్ అటు పెంచాలా. గొర్రెనే కనాలా. గొర్రె మేత ఎక్కడుందో యేసుకేలు గ్రంథంలో చెప్పాడు. యేసయ్య లేనప్పుడు, యేసు లేనప్పుడు ఎవరంతటి వాళ్ళు వస్తాం, ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోతాం. మన గృహాల్లో యేసయ్య ఉంటే 10 మంది మన ఇంటికి వస్తారు. మా దగ్గర ప్రతి ఒక్కళ్ళు బాధపడుతుంటారు. ఇండ్లు ఇంకొక రూమ్లో ఏసీ పెట్టాలని, ఇంకొక రూమును పెంచాలని, ఇంకొక గది. మా దగ్గర కుమార్ అని ఉన్నాడు, ఒక హాలు. పాస్టర్ గారు ఎవరన్నా వస్తే ఇంట్లోకి మంచిగా ఎవరన్నా వస్తే గెస్ట్గా ఉంటానికి కూడా లేదు. మొన్న శ్రీలతోళ్ళు ఇంకో బెడ్రూమ్లో కూడా ఏసీ పెట్టించారు. ఎవరన్నా వస్తే పాస్టర్ గారు ఇంకా ఎవరన్నా వచ్చినా కూర్చోవడానికి ఒకటే అవుతుందని. ఇలా ఎవరంతటి వాళ్ళు అనుకుంటున్నారు మా దగ్గర ఇళ్ళ గురించి. మా ఇంట్లో 10 మంది వస్తారు, మా ఇంటికి 10 మంది వస్తారు, మా ఇంటికి 10 మంది వస్తారు. 10 మంది వస్తారు కాబట్టి 10 ఆత్మలు వస్తున్నాయండి. మన ఇంటికి 10 మంది వస్తారు కాబట్టి 10 ఆత్మలు మన సంఘంలో చేర్చబడతాయండి. అందుకే ఆ యొక్క 20, 30 నుండి 100 వరకు వెళ్ళగలిగింది. అందుకొరకే నేను చెప్పగలుగుతున్నాను ప్రియులారా, సంఘ అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంట్లో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. అంటే యేసయ్య ఉండాలంటే యేసయ్య వచ్చి అక్కడ కూర్చుంటాడా? నీలోనే చూడాలా, నీ ప్రేమలో చూడాలా, నీ మాటల్లో చూడాలా, నీ చేతల్లో చూడాలా. నిజంగా ఆ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనేది ఉండాలి. నా దైవజనుడి దగ్గరకు వెళ్ళి నేను కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనాలి. పలానా అన్నింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చుంటే బాగుంటుంది అనాలి. ఎవరు అలబెట్టడానికి కాదు. నీ ఇల్లు ఈరోజు యేసయ్యతో కనుక లేకపోతే
ఆ ఇంట్లో పాపం ఉన్నట్టే. అంటే ప్రభు లేకపోతే ఏముంది మరి? పాపం ఉన్నది. ఎవరికి నివాసం నీ గృహం? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు పురుషులకు తగినట్టుగా స్త్రీలకు తగినట్టుగా స్త్రీలు, పురుషులకు తగినట్టుగా పురుషులు ఉంటే ఆ ఇంటిలో యేసయ్య 100% ఉన్నాడు. ఇక సంఘాన్ని మనం ఎక్కడో సువార్తలు చెప్పి, కాలనీలెమ్మటి సువార్తలు చెప్పి, ఇండ్లమ్మటి సువార్తలు చెప్పి తీసుకురానక్కర్లే. సువార్త దానంతట అదే వెళ్ళిపోద్ది. చూడండి, యేసయ్య ఉండేటటువంటి గృహంలో ఏమొస్తుందట? సువాసన వస్తుందట. ఇల్లంతా సువాసనే. సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. ఎందుకు సువాసనట? ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అది దీవించబడిన గృహం, అది సువాసన కలిగిన గృహం. యోహాను సువార్త 12:2 ఉంటుందట్టుంది ఆ మాట. ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఆ ఇల్లు దేంతో నిండిందంట? అత్తరు వాసనతో నిండింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. మన ఇల్లు క్రికెట్లా, డీజోడీలా, జబర్దస్త్లా, బిగ్ బాస్లా, సీరియల్స్నా, ఒకవేళ టీవీలు చూడకపోతే సెల్ ఫోన్ మొబైల్లోనా, ఇంకా రకరకాలుగా చూస్తూ ఉంటున్నావా? ఆ ఇల్లు యేసయ్య ఉన్నది, అక్కడ స్వస్థత జరిగింది. ఆ ఇల్లు యేసయ్య ఉన్నాడు, సువాసనతో ఉంది. నా ఇల్లు ఎవరున్నారు? చాలామందికి ప్రాణాలు లేచి రావాలండి. ఒక పాస్టర్ ఇంటికి రావాలంటే పోవాలా ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు అట్లా ఉన్నా చాలు అనేది. ఎంతమంది అలా ఆశపడుతుంటారు. పలానా అక్కింటికి పోవాలా, పలానా అన్నింటికి పోవాలని ఎంతమంది ఆశపడుతుంటారు. అలా ఆశ కలుగుతుందా ఇంకొకరికి నీ ఇంటికి రావడానికి? ఏదో ఆక గురించి ఎక్క గురించి సాడీలు చెప్పడానికి కాదు మీ ఇంటికి వచ్చేది. దేవుని గురించి ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం. దేవుడి గురించి ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఏందమ్మా నువ్వంట వాళ్ళ ఇంటికి పోయినవంట, నేను ఎందుకు? ఏం మాట్లాడుకున్నారో? సిపోర గురించి ఏమన్నానా, స్వప్న గురించినా? ఈ టాపిక్స్ వస్తే మన ఇంట్లో లేడు యేసు, మన ఒంట్లో లేడు యేసు, అసలు మనం ఆత్మీయులమే కాదు. ఆ ఇంట్లో యేసు ప్రభుతో భోజనం కూర్చున్న వారు ఉన్నారా లేదా? యేసు ప్రభు ఒక్కడు తిన్నాడు ఆ ఇంట్లో భోజనం? చెప్పండి, ఎంతమంది కూర్చున్నారు? ఇంకా చాలా విషయాల్లో భోజనం కూర్చున్న ఇండ్లు ఉన్నాయి కదా. ఎంతమంది ఉంటే ఆయనతో అంతమందిలో ఆయన కూర్చొని భోంచేసాడు. ఒక సహవాస భోజనం. ఈరోజు కూడా మనం సంఘ పెద్దలు మన అయ్యగారితో కలిసి చక్కగా ఒక టేబుల్ వేసుకొని సంఘ పెద్దలను మనం ఇద్దరు అయ్యగారులు కూర్చొని తినాల. ఈరోజు దేవునికి స్తోత్రం. అత్తరుతో నిండిపోవాల మన ఇండ్లు, సువాసనతో. మన సంఘము అత్తరుతో సువాసనతో నిండిపోవాలా. దేవునికి స్తోత్రం. ఈ చేంజే లేదనుకోండి, నేను కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యతగా చెప్తున్న ఈ విషయాలు. ఒక ప్రసంగం టైప్లో నేను ప్రసంగాన్ని తీసుకొని వెళ్ళడం కాదు. మన ఫలితాలు ఎందుకు రావట్లేదు, మనకు ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఇంతకుముందు బ్రదర్ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఎందుకు రాలే ఫలితాలు, ఎందుకు రాలేదురా, ఎందుకురా, ఏంట్రా, అట్లా ఇట్లా. బాగానే చదివినంటే ఫలితం ఎందుకు రాలే? మరి బాగా చదివినంటే ఫలితం ఎందుకు రాలేదు? బాగా చదివినా ఫలితం ఎందుకు రాలే? అది కాదు ఆన్సర్. మనకు అనిపిస్తుంది నేను బాగానే చదివినని. వాడు హార్డ్ ఇచ్చిండు పేపర్ అంటాం పోయి. దేవుని బిడ్డ, అది మన ఫిజికల్గా ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఎంత హార్డ్ ఉన్నా, దేవుడికి అది ఏంటట? మనుష్యుడికి ఇది అసాధ్యము. చెప్పండి, మనుష్యుడికి ఇది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. ఆ ఇంట్లో ఇంతకుముందు ఆ పాపమే ఉంది,
ఇప్పుడు పాపం దగ్గరికి ప్రభు వచ్చాడు. ఆ ఇంట్లో అత్తరు వాసన ఉంది. మన ఇంట్లో ఇంతవరకు పక్షవాయు కలిగిన వాడే ఉన్నాడు. అంటే చర్చికి రాడు మా ఆయన, మొండోడు. సంవత్సరాల బట్టి చెప్తున్నాం, దేవుడు ఏదైనా పరీక్ష పెడితే అట్నన్ను వస్తాడేమోనని అంటారు కొంతమంది. రాడు. నువ్వు పరీక్షలేం కోరుకోకు, ప్రభు పాదాలు పట్టి అంతే పౌరుషముతో రోషముతో మగసిరి కలిగిన ప్రార్థన చేయి. ఇంట ఉన్నాడని యేసు తెలుసుకుంటే ప్రజలు అక్కడికి వస్తారు. నేను చెప్పగలుగుతున్న గుండె మీద చేసుకొని క్షమించండి. మీలో ఒక ప్రార్థన ఉజ్జీవం నూతనంగా రావాలా ఈ సంవత్సరం. దానికి ఈరోజు పునాదులు కావాలా. ప్రతి విశ్వాసిని చూస్తే నన్ను మించి నువ్వు, నిన్ను మించి నేను అన్నట్టుగా ఉండాలి మనం. ఆత్మీయతలో, రిసీవింగ్లో, హాస్పిటాలిటీలో, అంటే పరిచర్య ఆతిథ్యములలో. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, ఆతిథ్యము చేయ మరొకటి కొందరు అలా చేసి ఎవరికి ఇచ్చారట ఆతిథ్యం? దేవదూతలకట. నాకు అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు? దేవదూతలకు పెట్టినట్టట. ఏంటండి మర్మాలు? ఎవరున్నారు ఆ ఇంట్లో? దేవదూతలు ఉన్నారట. నేను మీ ఇంట్లో అన్నం తింటే ఎవరున్నారట? మన ఇంట్లో నలుగురు వచ్చి అన్నం తింటే, బాగా వినండి, నలుగురు ఆత్మీయులు కనుక మన ఇంట్లో అన్నం తింటే ఎంతమంది వస్తారట? అబ్రాహాం ఇంటికి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. అర్థమవుతున్నాయా? ఒకవేళ అలా మన ఇంట్లో ఒక 4 భోంచేశారనుకోండి, నీకు తెలియదు. 4 నీ ఇంట్లో నీ అన్నం కోసం ప్రార్థన చేస్తారు. నీ ఇంట్లో దేవుడు ఏది తక్కువ చేయడు. ఆ గంప నిండిపోతుంది, ఆ బుడ్డి నిండిపోతుంది. దైవ దీవెనలు అలా పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇది తెలియక చాలామంది దేవుని బిడ్డలారా ఆతిథ్యం ఇవ్వరు. గృహాల్లో చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో అటువంటి రిసీవింగ్లు ఉండవు. అదే టీయో కూల్ డ్రింకో ఇచ్చేసి పంపించుకుంటూ ఉంటారు. అక్కడ కూడా భయమే కొంతమందికి. అంత స్వతంత్రం లేని క్రైస్తవులుగా ఉంటే దేవుడు మనలో ఉంటాడా? మనతో ఉంటాడా? ఈరోజు ఒక గొప్ప పాఠం ఏంటో తెలుసా? దైవ భక్తి గలవారమని చెప్పుకునే వారిగా మనం ఉండాలా. మన ఇంట్లో యేసయ్య ఉంటే అక్కడ స్వార్థ ఉంటుంది. యేసయ్య ఉంటే ఆ ఇంట్లో వాకిట్లో కూడా స్థలం లేదట. కొంతమంది ఇంట్లో ప్రార్థన పెడితే ఈ గదిలో చాలండి, మా ఇంటికి ఎంతమంది వస్తారు? కానీ మా ఇంట్లో ప్రార్థన చేస్తే, మొన్న మా ఇంట్లో అన్నారు, ఎట్లండి మరి ఇంట్లో ప్రార్థన పెడితే సరిపోరు కంటే 50 మందికైనా సరే మా హాలు 50 మెంబర్స్ ఈజీగా సరిపోయారు. ఏ గదిలో కూర్చోలే, అంత పెద్ద హాల్ అన్నట్టు. పాస్టర్ గారు చూశారు, మొత్తం నిండిపోయారు చక్కగా, అంతా సఫిషియెంట్గా మంచిగా. వాళ్ళంతా హ్యాపీ. వాళ్ళు అన్నారు ఒక పండుగలాగా అనిపించిందని చెప్పుకున్నారట. జులూరుపాడు పాస్టర్ గారు చెప్పారు నాకు. అందరు ఇట్లా అనుకున్నారు, పాస్టర్ గారు మీ ఇంట్లో ఆ భోజనం తిని అట్లా ఇదైపోయారు. అట్లా ఉండాలని నేను అట్లా చేస్తాను. నీ ఇంట్లో ఎవరున్నారు ఒక్కసారి ఆలోచించు. ఈరోజైనా తీసుకెళ్తావా ఆయన్ని ఇక్కడి నుండి? ఈరోజైనా నీ ఇంటిలో ఆయన ఉంటే రోగాలు పోతాయి. ఫస్ట్ నీ ఇంట్లో ఆయన ఉంటే పాపాలు పోతాయి. నీ ఇంట్లో ఆయన ఉంటే ఆ ఇల్లంతా కూడా సువాసనే. ఏంటండి మీ ఇంటికి వస్తే ఏదో మనం బట్టలు కొట్టుకున్న స్ప్రే వాసన కాదండి. ఏంటంటే కొట్టుకుంటుంటాం, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటాం, రూమ్ స్ప్రేలు. యేసయ్య తిరుగుతూ ఉంటే కొంతమంది అంటుంటారు, ఇక్కడ ఏదో తాస్మం ఉన్నట్టుంది, ఏదో వాసన వస్తుందని. వెనకట మా నాన్న అంటుండేవాడు, ఏదో ఏదో వాసన వస్తుంది, అక్కడ ఏం అనిపించదు కానీ ఏదో స్మెల్ వస్తుంది, అది తాస్మం ఉంటేనే ఆ ఏరియాలో వాసన వస్తుంది అనేవాడు. మనం ఒక ఏరియాకి వెళ్తే పళ్ళ వాసన వస్తుంది, ఒక ఏరియా వెళ్తే ఎండుమిర్చి వాసన వస్తుంది, ఒక ఏరియాకి పోతే పూల వాసన వస్తుంది, ఒక ఏరియాకి పోతే ఎండి చేపల వాసన వస్తుంది. నీ దగ్గర ఏం వాసన వస్తుంది? ఒక్కసారి చెప్పు క్రైస్తవుడుగా, ఏ వాసన వస్తుంది నీ దగ్గర? నీ దగ్గర ఏ వాసన వస్తుంది? దేవుడు ఇమ్మీడియట్లీగా ఒక ప్రైవేట్ కంపెనీతో మాట్లాడతాడు. రేపే ఫోన్ కాల్ వస్తుంది, మీరు ఇంతకుముందు ఎప్పుడో కాంటాక్ట్ చేసినట్టున్నారు కదా, మీరు మీ యొక్క అవేవో తీసుకొని రెజ్యూమే తీసుకొని వచ్చేయండి అంటారు. ఏంటి డాడీ అనుకోకుండా వాడే కాల్ చేశాడు అని అంటావు. అదే జరగబోతుంది నీకు. మీరు మొన్న మీ అబ్బాయికి ఏదో సంబంధం గురించి అడిగినట్టున్నారు కదా,
మా ఊర్లో ఒక మంచి అమ్మాయింది, మంచి ఆత్మీయురాలు అని చెప్తాడు. అదేంటంటే భలేగా మనం అడగనే లేదు, ఈ మధ్యలో అసలు ఆ విషయం మర్చిపోయాము, భలేగా దేవుడు. అదండి దైవ కార్యం అంటే అలా వస్తుందండి. 10 మందిని అడిగి చూడండి మీకు తెలిసిన వాళ్ళు చూడండి, 10 మందిని అడిగి మీకు తెలిసిన వాళ్ళు చూడండి అని చెప్పేది లేదండి. నువ్వు చూసుకో. ఈరోజు దేవుడు నీ పరిస్థితులను చూస్తాడు. ఈరోజు ఎవరిని చూసుకోవాలో ముందు నువ్వు చూసుకో. అసలు నువ్వేంటో చూడు. ఈరోజు చూడు అసలు నువ్వు ఎలా ఉన్నావు అనేది. టెస్ట్ యువర్ సెల్ఫ్ టుడే. డోంట్ నెగ్లెక్ట్. ఈ రోజుని వాయిదా వేయొద్దు. దిస్ ఈజ్ ద రైట్ టైం. టెస్ట్ యువర్ సెల్ఫ్. వాక్యం చెబుతుంది ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలంతే. పరీక్షించుకోవాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, ఒకడొత్తే కింద కూర్చోబెడతావు, ఒకడొత్తే కుర్చీలో కూర్చోబెడతావు, ఒకడొత్తే అక్కడ కూర్చోబెడతావు అని రాయబడి ఉంది. ఉందా లేదా? నువ్వెక్కడ కూర్చోబెడతావు? ఏమండి బైబిల్ చదవట్లేదా? ఎన్నిసార్లు చదివానంటే 10 సార్లు చదివానంటే ఎందుకు లాభం? నేను చదివానంటే ఇప్పుడు నేను అన్నాను 24 సార్లు చదివాను అంటే ఎవడన్నా నన్ను ఆ దైవికంగా లేకపోతే ఊతారు నోట్లో. బైబిల్ ఎన్నిసార్లు చదివావు అనేది ఇంపార్టెంట్ కాదు. బైబిల్ నీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు నువ్వు ఫాలో అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకే ఆ గుడ్డోడు అన్నాడు, ఏవయ్యా నీ ప్రార్థన వింటాడు అనుకున్నావా? నువ్వు ఒక పాపి, దేవుడు పాపుల ప్రార్థన ఆలకించడని ఎరగండి అని అన్నాడు. వాడికి ఎంత సిగ్గు అనిపించాలా? వీడేదో నీతిమంతుడైనట్టు నిన్నటి వరకు వీడికి కళ్ళే లేవు, వీడొచ్చి మనకు పాఠం చెప్తున్నాడు. అవును, వాడి కళ్ళు తెరవబడ్డాయి, చెప్తాడు పాఠం. నీ కళ్ళు కూడా తెరవబడితే నువ్వు మరొకటికి పాఠంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సంఘమా, ఇది నా సంఘము, నా పిల్లలు, నా వారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అంతే. మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఉద్యమం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నూతనాత్మలు వస్తాయి, మంచి సాక్ష్యాలు వస్తాయి, సంఘం విస్తరిస్తుంది. దేవుడు సంఘాన్ని గొర్రెలతో నింపుతాడు. ఆయనే ఏలేస్తాడు. ఇప్పుడు ఆ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడని వీళ్ళు ఇల్లోళ్ళు పోయి చెప్పారా మా ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు రండి అని? మనమైతే అంతే. మా ఇంట్లో ఇవాళ ప్రార్థన ఉంది, పాస్టర్ గారు వస్తాడు రా కాదు. మీ ఇంట్లో ఇవాళ ప్రార్థన ఉందట కదా, పాస్టర్ గారు వస్తాడు కదా, మేము కూడా వస్తాము అని అక్కడ వచ్చి అడగాల. దేవునికి స్తోత్రం. అది విట్నెస్ అండి. అది విట్నెస్. మీరేం సంపాదిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇంట్లో యేసు ఉన్నాడని ఎరిగి విని అనేకులు కూడి వచ్చారు. మనం వెళ్తున్నామంటే అదే. ఇవాళ క్రీస్తు వస్తున్నాడంటే ఎంతమంది వస్తారు? పెద్దయ్య గారు వస్తున్నారు అంటే ఎంతమంది వస్తారు? మీరే చెప్పండి. ఏ ప్రాంతంలో ఎలా ఆశపడతారు? ఏ ప్రాంతంలో ఏ కుటుంబమైనా ఎలా ఆశపడతారు? షో యువర్ టెస్ట్ మనీ. నీ సాక్ష్యాన్ని చూపించుకో ఫస్ట్. ఏడున్న మనము మనది కాబట్టి మన కాంపౌండ్లో ఉన్నాం. ముందు మనం మార్చుకుందాం. ఎవరినో మారమని మనం ఎప్పుడు చెప్పొద్దు. ఎవరిని మారమని చెప్పొద్దు. నువ్వు మారితే నీ ప్రార్థన మంచిది, నీ దగ్గరికే దేవుడు తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక లైట్ వెలుగుతుంది, బాగా వినండి. ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది, స్ట్రీట్ లైటో ఇంట్లో ఏదో లైట్ పోయి నేను వెలుగుతున్నా, నా వెలుగు దగ్గరికి రండి అని ఏ పురుగుకు చెప్పదు ఆ లైటు. కానీ పురుగు కనుక్కుంటుంది, లైట్ ఎక్కడ ఉంటుందో కనుక్కుంటుంది. పురుగు ఆ లైట్ దగ్గరకు వస్తుంది. అక్కడ ఇంకొకటి అడిగిందంట, ఏంటబ్బా ఏంది, క్షణం కూడా లేవు, వస్తువి పడిపోతువి, ఏముంది అని అన్నదంట. నాకు కావాల్సిందే అదే. ఆ వెలుగును చూసి తరించి ఆయన పాదాల దగ్గర ఒక్కరోజు గడిపలా చనిపోయినా చాలు, ఆ బ్రతుకు ధన్యత అన్నదట పురుగు. నా దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథం 58:2 రాశాడు, దేవుడు ప్రత్యక్షకుడు కావాలి నాకు. ఇప్పుడు ఆల్టర్ కాల్లో కూడా దేవుడు అదే. నువ్వు మోకరించి ఇప్పుడు ప్రార్థన చేయబోతుంటే, సరే మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఈ మాటల్ని మరలా రిపీట్ చేసుకోండి మనసులో.
నిజంగా నీకు ఆ 3 విషయాలు ఉన్నాయి. యెషయా 58:2లో దేవుడు మార్గం నీకు తెలియాలన్నా, దేవుడు నీకు ప్రత్యక్షత కావాలన్నా, దేవుడి యొక్క న్యాయ తీర్పులు నీ పట్ల జరగాలన్నా, ఈరోజు ఈ ప్రార్థనలో ఒక మంచి నీలో ఒక ఉజ్జీవం రావాలా, దేవుడు ప్రసన్నతను చూడాలా, దేవుడు ప్రత్యక్షతను చూడాలా, దేవుడు మహిమను చూడాలా. ఎవ్వరు కూడా అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎవ్వరు వెళ్ళిపోవడానికి వీలే. కానీ హలో, దీన్ని ఆఫ్ చేయండి.